అందరికీ నమస్కారం. నిద్ర తెలుగు క్యాలెండర్ దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 13వ తారీఖు డిసెంబర్ 2025 శ్రీ విశ్వవసునామ సంవత్సరం మార్గశిర మాసం హేమంత ఋతువు దక్షిణాయనం శనివారం. తిథి బహుళ నవమి రాత్రి 7:21 వరకు. తదుపరి దశమి నక్షత్రం ఉత్తర ఉదయం 9:33 వరకు. తదుపరి హస్త. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. కొన్ని పనులు వాయిదా పడతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. రుణాలు చేస్తారు. వ్యాపారాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. జీవిత భాగస్వామితో చిన్నపాటి మాట పట్టింపులుంటాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. తదుపరి వృషభ రాశి. కొన్ని వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. విలువైన వస్త్రాభరణాలు పొందుతారు. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తదుపరి మిథున రాశి. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. రాజకీయ సంబంధిత సమావేశాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. తదుపరి మకర రాశి. గృహమున ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి. ఉద్యోగాలలో పని భారం తగ్గుతుంది. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో అందుకుంటారు. తదుపరి సింహరాశి. కుటుంబ సభ్యులతో చర్చలు సఫలమవుతాయి. వ్యాపారమున సొంత నిర్ణయాలతో ముందుకు సాగడం మంచిది. రావలసిన సొమ్ము సకాలంలో చేతికందుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధువులతో మాట పట్టింపులు తొలగుతాయి. తదుపరి కన్యరాశి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి జ్ఞాపకాలు జ్ఞప్తికి వస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువులతో సఖ్యత కలుగుతుంది. తదుపరి తులారాశి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. వ్యాపార ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది. నూతన వాహన యోగం ఉన్నది. భూ వివాదంలో పరిష్కారం అవుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలుంటాయి. తదుపరి ధనుసు రాశి. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. సోదరులతో సఖ్యత లోభిస్తుంది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి సమస్యలుంటాయి. వ్యాపార ఉద్యోగాలలో చికాకులు తప్పవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. దైవ చింతన పెరుగుతుంది. బంధుమిత్రులతో అకారణ వివాదాలుంటాయి. తదుపరి మకర రాశి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ధన వస్తువులు బహుమతులుగా పొందుతారు. తదుపరి కుంభరాశి. వ్యాపారాలు ఉద్యోగాలలో ఉత్సాహంగా సాగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విందు వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది. తదుపరి మీనరాశి. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన వ్యవహారాలు మందగిస్తాయి. బంధువులతో తగాదాలు చికాకు పరుస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు. నూతన రుణాలు చేస్తారు.